గ్రామ సభ వక్త గుంటూరు జిల్లా కోటప్పకొండ అడివారంలో మహాశివరాత్రి సమీపిస్తోంది. గ్రామమంతా ఉత్సాహంగా ఉంది. గ్రామ సభ గ్రామ పెద్ద అందరూ వినండి. ఈసారి మహాశివరాత్రి ప్రత్యేకంగా జరుపుకోవాలి. స్వామివారికి మన భక్తిని ఎలా చూపుదాం? గ్రామసభ యువకుడు: అయ్యా పెద్దలారా, ప్రతిసారిలాగే పూజలు, అభిషేకాలు చేస్తే సరిపోదా? గ్రామసభ భక్తుడు రామయ్య: అది సరిపోదు బాబూ, ఈసారి స్వామివారికి గొప్ప కానుక ఇవ్వాలి. మన ఊరి భక్తిని చూపాలి. గ్రామసభ మహిళా భక్తురాలు: అవును అన్నయ్య, ఏదైనా విశేషంగా చేద్దాం. గ్రామసభ భక్తుడు రామయ్య ఆలోచించి: మన ఊరంతా కలిసి ఒక పెద్ద ప్రభ కట్టుదాం. దీపాలతో, పూలతో అలంకరించి స్వామివారికి సమర్పిద్దాం. గ్రామసభ గ్రామ పెద్ద ఆనందంగా: అద్భుతం రామయ్య, ఇదే మన నిర్ణయం. ప్రభ నిర్మాణం వక్త: గ్రామస్థులు చెక్కలు, బాంబూలు, వస్త్రాలు తెచ్చారు. అందరూ కలసి భారీ ప్రభను నిర్మించారు. ప్రభ నిర్మాణం యువకుడు ఆశ్చర్యంగా: అయ్యో, ఇది ఎంత ఎత్తుగా ఉంది! కనీసం 50 అడుగులు ఉంటాయి. ప్రభ నిర్మాణం మహిళా భక్తురాలు: దీపాలు పెట్టండి, రంగు వస్త్రాలు కట్టండి, స్వామివారు చూస్తే ఆనందపడాలి. ప్రభ నిర్మాణం భక్తుడు రామయ్య: ఇది కేవలం కట్టడం కాదు, ఇది మన భక్తి రూపం. మహాశివరాత్రి రోజు వక్త: మహాశివరాత్రి వచ్చింది. గ్రామమంతా హర హర మహాదేవ నినాదాలతో మార్మోగింది. మహాశివరాత్రి రోజు అందరూ కలిసి హర హర మహాదేవ, శంభో శంకర. మహాశివరాత్రి రోజు గ్రామ పెద్ద: సిద్ధమా అందరూ? ప్రభను ఎత్తుకుందాం. యువకుడు: 1, 2, 3 ఎత్తండి. వక్త: ప్రభను భక్తులు భుజాలపై ఎత్తుకుని కొండపైకి నడిచారు. స్వామివారి సన్నిధిలో భక్తుడు రామయ్య కళ్లలో నీరు: ఓ త్రికోటేశ్వర స్వామి, మా భక్తిని స్వీకరించు. స్వామివారి సన్నిధిలో మహిళా భక్తురాలు: మా కుటుంబాలకు శ్రేయస్సు కలిగించు స్వామి. స్వామివారి సన్నిధిలో వక్త: అకస్మాత్తుగా ప్రభపై ఉన్న దీపాలు మరింత ప్రకాశించాయి. స్వామివారి సన్నిధిలో అందరూ ఆశ్చర్యంగా: అయ్యో, చూడండి, ఎంత వెలుగు! స్వామివారి సన్నిధిలో శివుని దివ్యస్వరం: భక్తులారా, మీ ఏకత, మీ భక్తి నన్ను ఆనందపరిచింది. మీ కోరికలు నెరవేరును. స్వామివారి సన్నిధిలో అందరూ హర హర మహాదేవ. ముగింపు వక్త: అప్పటినుంచి ప్రతి సంవత్సరం కోటప్పకొండలో ప్రభల ఉత్సవం ఘనంగా జరుగుతోంది. ప్రతి గ్రామం తన ప్రభను తీసుకువచ్చి స్వామివారికి సమర్పిస్తోంది. భక్తి, ఐక్యత, సంప్రదాయం, ఇవే ఈ ఉత్సవ మహిమ.